See, మీకు తెలియాలా, దేవుడు పెద్ద కామెడీలో కూడా కింగ్ తెలుసా? అన్నిట్లో కూడా, కామెడీలో కూడా కింగే. కామెడీ. ఆయన చేసిన ఆ రిజల్ట్స్ చూస్తే కనుక అస్సలు చూస్తే 151 అంట. 151. నా కార్ నెంబర్ 151, నా మొబైల్ నెంబర్ 151. అది పాప అపోజిషన్ తెలిస్తే వీళ్ళేదో గేమ్ చేశారు అనుకోవచ్చు కదా. 151 అంటే జీసస్ క్రైస్ట్ అంటే. 7 అంటే జే అనగానే ABCDEFGHI జే అంటే 10. అలా జీసస్. నేను చిన్నప్పుడు అప్పుడు దేవుళ్ళు వచ్చేప్పుడు ఒక కారు కొని తర్వాత ఏ నెంబర్ పెట్టుకోవాలి దేవా 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 అని లెక్క పెడుతుంటే జే అనగా 10, ఈ అంటే ఇది అన్నీ కలిపితే 151 వచ్చింది. అందుకు 151. నా మొబైల్ నెంబర్ 151. మొన్న ఇచ్చిన ఎలక్షన్ రిజల్ట్ 151. అదే కాదు అపోజిషన్ టీము వాళ్ళు ఏం చేశారు, మా దగ్గర నుంచి 23 ఎమ్మెల్యేలని 3 ఎంపీలని బొక్కలు వేసుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ ఆఖరికి మిగిలింది అదే ఒకటికి. ఎందుకంటే దేవుడు కరెక్ట్గా ఇవ్వాలి కాదు, ఒకటికి ఎవరికో ఇవ్వాలి కాబట్టి ఆ ఓవర్ యాక్షన్ క్యాండిడేట్కి ఇచ్చేశారు అన్నమాట. ఈరోజు కూడా అపోజిషన్కి అర్థం కాలే ఏమైందిరా బాబు అని. కానీ ఎప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడా, when God gets involved, సీన్ తారుమారైపోతుంది అంతే. నా జీవితంలో ఇప్పుడు చాలామంది, I enjoyed power before also. Power is nothing. ఆ పవర్ కంటే ఈ పవర్ నాకు కావాలి. హల్లెలూయా. దిస్ పవర్, ఆ పవర్కే గిలిగిల్లాడతారే. ఈ పవర్ వచ్చిందంటే ఆ పవర్ వ్యక్తులు కూడా రావాల్సిందే మన దగ్గరికి, ఆప్షన్ లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం చూసుకోవాలి మనం. ఆయన దగ్గరికి సమాజ మందిరపు అధికారులు, శతాధిపతులు, రాజులు అందరూ వచ్చారంట ఆయన దగ్గరికి. ఈరోజు అట్టి అభిషేకము నువ్వు కూడా కలిగి ఉన్నావు సహోదరి సహోదరుడా. హల్లెలూయా. Let that restoration begin in your life. Amen. Amen. నా జీవితాల్లో కూడా చాలా మార్పులు రావాలి నాకు. I'm fed up with my life, you know that. I'm not happy where I am today. I'm not happy at all. I want next level. Next level. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. Amen. I want next level. I'm not happy where I am today. ఈ పవర్ ఇవన్నీ గుడ్ న్యూస్ చెప్పాలా మీకు. ఈ సీఎంలు, ఆల్ మినిస్టర్స్, ఎంపీస్ ఓన్లీ 5 years. కానీ God told that for 3 terms he will not be moved. Jagan will not be moved. That's it. God told. దేవుడు చెప్పినాడు. 3 times ఎవడు కదిలించలేదు. ఇంపాసిబుల్. ఏమేమనుకున్నా సార్ రైట్. దేవుడు నా గ్రేస్ రా బాబు. తప్పు చేసినా నువ్వు 3 terms ఉంటావు నువ్వు. అది గ్రేస్ అంతే. కానీ ఇప్పుడు ఏంటంటే సార్ కొంతమంది ముఖ్యమంత్రులు వీళ్ళు కానీ మనుషులు మారుతూ ఉంటారు. కానీ మనం మారమంట. అభిషేకం నీ మీద ఎల్లప్పుడూ ఉంటుందంట. హల్లెలూయా. See that will not change. Amen. Hallelujah. Man, I want you to look to yourself in a different way. You are a king. You are a priest. God called you. దేవుడు మనల్ని పిలిచాడు రాజులు యాజకులుగా. ఒక చోట అంటాడమ్మా ఐజాయా 61లో arise shine for the light has come అంటాడు కదా. 61 61 Isaiah 60 verse 1 చూడండి. Arise shine for the light has come and the glory of the Lord has risen upon you.
ఎవరు గ్లోరీ? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీదకి ఉదయించను. ఎవరి మీదకి? అది చదవంగానే అది నా మీదకే ఉదయించాను అనుకుంటారు, నా పేరు రాసుకుంటా అక్కడ. ఆమేన్. నెక్స్ట్ వచనం చూడుము. ఈరోజు కమ్మే చూసారా భూమి మీద ఎంత చీకటి ఉంటుందో? బయటంతా చీకటే. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద, నీ మీద, నీ మీద, నీ మీద, నా మీద కనబడుచున్నది. నెక్స్ట్ వచనం, జనములు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఆషామాషి అయిన అభిషేకం కాదు నీ మీద ఉన్నది. You've been anointed, man. That's a very, very costly and expensive anointing that is upon you. Amen. Amen. పైగా ఒక మాట, చాలామంది మనము ఆ అభిషేకాన్ని ఎందుకు తగ్గిస్తున్నాము అంటే, లెట్స్ గో టు గలేషియన్స్ 4:4. ఎందుకు మన నోట్తోనే తగ్గిస్తున్నాం. మన నోట్తోనే ఏమంటాడు దేవుడు? రాజులు, యాజకులు, వారసుడివి, కుమారుడివి అని అంటుంటే మనం ఇది అనుకుంటాం. చూడండి ఇక్కడ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. నెక్స్ట్ 6వ వచనం, మరియు ఎవరు మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయములలోనికి పంపెను. చాలా సార్ దేవా పరిశుద్ధాత్మ నింపండి దేవా, నింపేశానంట ఆయన, కానీ మనకు తెలీదా? నెక్స్ట్, కాబట్టి ఎవరంటున్నారమ్మా ఇది? దయచేసి మీరు దాసులు అన్నదమ్మా, నన్ను కూడా అన్నదు. గొప్ప గ్రేట్ సర్వెంట్ ఆఫ్ సన్. ఐఎమ్ నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్. ఇస్ ఇట్? దాసులు అంటే తగ్గింపు కాదు, ఓవర్ యాక్షనే. దేవుడు మనల్ని కుమారులు అంటే, దేవా నీకు తెలియదు దేవా నేను దాసునే. ఒక దేవుడు వాక్యము రాశాడు, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. I'm son. I don't pretend to be son. I am son. నీ పరిస్థితికి మీ పిల్లలకి ఏమైనా అవుతుంది అనుకోండి, మీరేం చేస్తారు? సరే కొంచెం గట్టిగా అరవని, ఏడవని చూద్దాం అంటామా? నువ్వు నిన్ను ఎలా చూసుకుంటున్నావో దేవుడు అలా చూస్తాడంట, దానికంటే ఎక్కువ చూడలేనంట ఆయన. అందుకే మన మనసు రూపాంతరం చెందాలి ఆయన వాక్యముతో. యు గాట్ టు రెన్యూ యువర్ మైండ్ బై ద వర్డ్. ఆమేన్, ఆమేన్. ఒక దైవజనుడు ఒకసారి ఆయన బర్త్డే అయితే చర్చ్లో అమెరికాలో అందరు కలిసి ఒక రోల్స్ రాయిస్ కొనిచ్చారంట. ఏం కొనిచ్చారు? రోల్స్ రాయిస్. కొనియంగానే ఆయన కార్ వేసుకొని ఒకరోజు ఒకళ్ళు ఇంటర్వ్యూకి రమ్మన్నంట. ఇంటర్వ్యూకి వెళ్ళంట. వెళ్ళంగానే ఆ ఇంటర్వ్యూలో ఆమె అడిగిందట, ఏమండి అంతమంది అడుక్కునేవారు ఉన్నారు కదా, ఆ దేశాలు చాలా బీద దేశాలు ఉన్నాయి, వాళ్ళకి అన్నం పెట్టచ్చు కదా, మీరు ఇట్లా తిరగడం అంటే ఆయనకి ఇమోషనల్గా చాలా బాధపడ్డాడంట. అయ్యో అవును కదా, ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని టేక్ ద కార్ అన్నాడంట. టేక్ ద కార్ అన్నట. ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళంగానే ఒక దైవజనుడు వచ్చాడు ఇంటికి.
తలుపు కొట్టాడంట, తలుపు తీశాడంట. తీస్తే మాట్లాడంట, కెన్ ఐ టాక్ టు యూ ఫర్ 2 minutes అన్నట్టు. రా మాట్లాడంట. మాట్లాడుతూ నేను నిన్ను దీవించి తప్పు చేశాను అన్నంట. నేను నిన్ను దీవించి తప్పు చేశాను అన్నాడు. అంటే నేను దీవించి, నేను దేవుడు, ఆయన అంటే దైవజనుడు కాదంట, దేవుడి మాట. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను నిన్ను దీవించి తప్పు చేశానా? చాలా మటుకు దైవజనులు ఇట్లా తిరుగుతుంటే చూడు ఎట్లా తిరుగుతున్నారు, వాళ్ళు చేయొచ్చు కదా. మనం చేయం, చేతులు చూపించడానికి ఈజీగా ఉంటాం. కానీ దేవుడు దీవించిన తర్వాత నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు. హల్లెలూయా. దైవజనుడు దేవుడు దీవించిన తర్వాత వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ అగైన్స్ ది అనాయింటింగ్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన ఏం చేశాడంటే ఇమ్మీడియట్గా అది కొని తీసుకురండి మళ్ళీ అన్నాడంట. కొన్నిసార్లు మన మీద ఉన్న అభిషేకం మనకే తెలియదు. చాలాసార్లు రోగుల మీద చేతులు ఉంచితే వారు ఏమవుతుందంటే వాళ్ళకి చాలామంది ఏం చేస్తారంటే ప్రే చేస్తారు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ స్పీక్ హీలింగ్ అంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ చేసి ఎలా ఉన్నావమ్మా, ఎలా ఉన్నావు అని ఈయన్నే అడగాల. ఈయన ప్రార్థనలో ఈయనకే నమ్మకంలే. యేసు ప్రభు అంటే ఆ చెట్టుని శపించాడంట. చెట్టుని శపించిన తర్వాత మర్నాడు అటు వెళ్తూ, అయ్యో దేవా నా పరువు కాపాడు దేవా తండ్రి, నా పరువు కాపాడు, చెట్టు ఎండిపోయేలా చేయి తండ్రి అన్నాడా? పట్టించుకో. వెళ్తుంటే పేతురు, బోధకుడా నువ్వు శపించిన ఈ చెట్టు ఎలా ఎండిపోయిందంట? వేళ్లతో సహా ఎండిపోయిను. అప్పుడు యేసు అవునా, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్ అన్నాడా? మనం చిన్న వాటికి వా దేవా అంటుంటామే. నీ లైఫ్ స్టైలే ఒక సైన్ అండ్ వండర్గా ఉండాలంట. నీ లైఫ్ స్టైలే అది అయిన తర్వాత థ్యాంక్ యూ లార్డ్ అనాలి, అంతే. చెప్పండి, నేను ఐఎమ్ సూపర్ న్యాచురల్. చెప్పండి, ఐఎమ్ సూపర్ న్యాచురల్. ఐ బీన్ అనాయింటెడ్ టు బి సూపర్ న్యాచురల్. నమ్మిన వాని చేత ఈ సూచక్రియలు జరుగు, నా నామంలో వారు దయ్యములను ఎప్పుడైనా వెళ్ళగొట్టారా? దయ్యాల్ని వెళ్ళగొట్టారా? డాక్టర్ చేయలేడు. డాక్టర్ అంటాడు మళ్ళీ వీళ్ళు సైకలాజికల్, ఈ లాజికల్, ఆ లాజికల్, ఇల్లాజికల్. వాళ్ళకి తెలియదు పాపం. సైన్స్ ఈజ్ ఆల్వేస్ అగెయిన్స్ట్ ద ట్రూత్. ఆమేన్. మజా వస్తుంది దయ్యాలు ఎలా కొడితే. రోగుల్ని స్వస్థపరిచే డాక్టర్లు ఉన్నారా? వీఆర్ నాట్. థ్యాంక్ గాడ్, డాక్టర్ ఈజ్ ఫర్ ద వరల్డ్, జీసస్ ఈజ్ ఫర్ ద చర్చ్. ఆమేన్. ఇందాక మై ఫ్రెండ్ ఇందాక వచ్చాడు, జాషువా అని. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కొడుకు వాళ్ళ నాన్న, ఈయన బయటికి వెళ్ళాడంట. మా ఫ్రెండ్ బయటికి వెళ్ళినప్పుడు జాషువా వాళ్ళ నాన్న వచ్చి జాషువా వాళ్ళ కొడుకుని టెస్టింగ్కి తీసుకెళ్ళాడంట ఒక హాస్పిటల్కి. తీసుకెళ్తే థైరాయిడ్ 10 ఉందంట. 10 అంటే ఎంత ఉండాలి అసలు? థైరాయిడ్ 0.3 ఉండాలి కదా? 3 0.3 ఎంతో ఉండాలనుకోండి థైరాయిడ్. బట్ దట్స్ వాట్ డాక్టర్ సేడ్. 3 డాక్టర్ ఉన్నారు ఇక్కడ. ఎంత? 5 ఓకే. ఆయనకి 10 అయిపోయిందట. 10 వచ్చిందట. ఎవరు? బాబు, చిన్న బాబుకి. ఇక వాళ్ళ నాన్న పాస్టర్. మళ్ళీ పైగా లబోదిబో ఏడుస్తా, ఏంట్రా రే నీకేంట్రా, నీ పరిస్థితి ఏంట్రా, నువ్వు చూస్తే నీ ఫ్యామిలీలో ఈ గోల ఆ గోల, ఈ కొడుకు చూస్తే ఇదేంద్రా బాబు అన్నట. అంటే ఇతను జోషువా వెళ్ళి నేను ఆ రిపోర్ట్ నమ్మను అన్నాడట. ఏ రిపోర్టు? డాక్టర్ రిపోర్ట్ నమ్మనన్నాడంట. మనసులో ఏమో భయం ఉందంట, కానీ విశ్వాసము, నేను ఆ రిపోర్ట్ నేను నమ్మను. ఏ రిపోర్ట్ నమ్ముతావు? యేసయ్య పొందిన దెబ్బల వల్ల నేను స్వస్థత నొంది ఉన్నాను.
థ్యాంక్ యూ. What report do you believe? What report do you believe? మన దేవుడంట అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడంట, నీకేమిస్తానని, నీ నామాన్ని గొప్ప చేస్తాను, ఐ విల్ బ్లెస్ యూ, నేను దీవించి నీ నామమును గొప్ప చేసి నిన్ను ఆశీర్వాదకరంగా నేను అని ఇచ్చిన తర్వాత నీ కుమారుని ఇస్తా అంటాడు. ఎన్ని సంవత్సరాలు కుమారుని ఇవ్వలే? 24 years, 24 సంవత్సరాలు. అప్పటి వరకు ఏమీ కాలే అంట. మీ జీవితాల్లో కూడా 24 సంవత్సరాల నుంచి ఒక బాధతో బాధపడుతున్నావేమో, ఈరోజు నీకు రెస్టరేషన్ అని పలుకుతున్నాడు దేవుడు. హల్లెలూయా. మేబీ 24 years. కొంతమంది చూడండి, దేవుడు మాట్లాడంట అబ్రహాం తోటి, చాలామంది గర్భం ధరించారంట. కానీ ఈయన దేవుడు మాట్లాడి దేవుడి ఫ్రెండ్ అన్ని చేసి 24 years వరకు దేవుడు దీవించలే అంట పిల్లలతోటి. పైగా చూడండి ఒక మాట, ఆయన అబీమెలెకు అని ఒక రాజు సారా అనే ఆమెని సారమ్మని తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు? ఈయన ఏం చెప్తాడో, ఆమె నా సహోదరి అని చెప్తే దేవుడు రాత్రి కల్లో వచ్చి, ఎవరికి వచ్చాడు కల్లా? అబ్రహాంకి రావాలి కదా, అబీమెలెకు ఎందుకు వెళ్ళాడు? అబద్ధం చెప్పింది ఎవరు? రాజు తప్పు చేయలే. ఆ రోజు ఆచారం అంట, సరే నేను పెళ్లి చేసుకుంటా, నీ చెల్లెలు కదా తీసుకెళ్ళిపోతాడు. కల్లో వచ్చింది ఎవరికి? అబీమెలెకు వచ్చి, నువ్వు ముట్టావా సచ్చావు అంటాడు. అంటే కథం అయిపోయింది వాడికి. దేవుడు చెప్తే ఇంకా ఏం చేస్తావు, ఇంకా అయిపోయావరా నువ్వు అని. అప్పుడు చెప్తాడు, ఎవరినైతే తీసుకొచ్చావో ఆమె అబ్రహాం భార్య అని చెప్తాడు. నాకేం తెలీదు, నేను ఆమెను ముట్టలేదంటాడు. నువ్వేంద్రా ముట్టలేదు, నేను ముట్టనివ్వలే అంటాడు దేవుడు. నీకంత సీన్ లేదు, నేను ముట్టలేదు, నువ్వేంది ముట్టనిది, నేను ముట్టనివ్వలే. అప్పటికే అంటే ఆ దేశంలో గర్భాన్ని మూసేశాడంట, పిల్లలు పుట్టకుండా వేసాడు. లెట్స్ గో టు, ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తానమ్మా. ఐ జస్ట్ వాంట్, దిస్ ఈజ్ అ రెస్టరేషన్ టైమ్. యు సీ, మీ జీవితంలో పిల్లలు లేని వారికి వచ్చే సంవత్సరం ఈనాటికల్లా గర్భఫలము కలుగును గాక యేసునామమున. ఆమేన్. ఇక్కడ అబీమెలెకు ఎక్కడండి? అది 20యా? థ్యాంక్ యూ. ఇది 2020యే. 2020కి పిల్లలు పుట్టును గాక యేసునామములో. ఆమేన్. 1 year బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇక్కడ చూడండి, ఆమె నా సహోదరి అని చెప్తాడు, అన్నీ చెప్తాడు. కానీ దేవుడిచ్చిన టెస్టిమనీ, అబ్రహాం గురించి దేవుడిచ్చిన టెస్టిమనీ ఏంటంటే, అండ్ హి సేస్ 7th one 27, 20వ అధ్యాయం 7వ వచనం. Genesis 20 verse 7. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు, హలో, దేవుని పిలుపుకి నీ క్యారెక్టర్కి సంబంధం లే. అబద్ధం ఆడా అబ్రహాం? అసలు అబద్ధం ఆడచ్చా ప్రవక్త? కానీ బలహీనుడు, అందుకే కృప వస్తుందంట ఈ టైంలో. హల్లెలూయా. నీ బలహీనతలో ఆయన బలము పరిపూర్ణమగును అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మేబీ sometimes you lie. I don't encourage it though. Sometimes but God grace covers you all through. Amen. ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ చూడండి,
అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ఎవరు చేయాలంట? నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. ఇదేంద్రా బాబు, అసలు తప్పు చేసింది అబ్రహాము. నువ్వు అభిషక్తుడివి కాబట్టి నిన్ను ఎవడన్నా ముట్టాడా? సచ్చాడే. రోగం కూడా ముట్టిందా? సచ్చిందే. ఆమేన్. కానీ నువ్వు నమ్మాలంట. యు గాట్ టు బిలీవ్ ఇట్. నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకోనమని స్వప్నమందు అతనితో చెప్పాను. అయిపోయాడు, ఖతం అయిపోయాడు. నువ్వు గనక అప్పగించకపోతే నువ్వు అందరూ చచ్చిపోతారని. తర్వాత అనుకుంటూ ఒక్క నిమిషం, ఐ జస్ట్ టెల్ యూ వే టు గో. అండ్ దెన్ ఇక్కడ చూడండి 16 నుంచి 16-17. కాబట్టి ఐఎమ్ క్లోజింగ్ ఇట్ మ్యాన్. ఓకే, లిసన్ టు మీ. టైం ఎన్ని క్లోజ్ చేయాలమ్మా? ఎంత టైం పర్లేదా? టైం ఆగిపోవును కాక యేసునామంలో. అందుకే ముందరిస్తే టైం ఆపక్కర్లే. కానీ సూర్యుడిని చంద్రుడిని ఆపాడంట యెహోషువ. హల్లెలూయా మ్యాన్. అది స్టోరీయే బ్రదర్ అంటారు. కానీ అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు సూర్యుడు కూడా చంద్రుడు ఆగి తీరాల్సిందే. ఆ అభిషేకం నీ మీద ఉన్నది. హల్లెలూయా. ఏమైనా ఇక్కడ చూడండి, ఇక్కడ యా నోబడీ ఈస్ చేంజింగ్ దిస్ నెంబర్. మా 20-16. మరియు అతడు సారాతో ఇదిగో నీ అన్న అంటాడు. అబద్ధం చెప్పినప్పటికీ కొంచెం చురుకలు పెడుతున్నాడు అన్నమాట అతను. ఎవరు? అబీమెలెకు. ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ వద్ద నిన్ను వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుంటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. నెక్స్ట్ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసి వారు పిల్లలు కనిరి. అంటే అప్పటివరకు పిల్లలు లేనంట వాళ్ళకు. గర్భము మూసేసాడంట దేవుడు. ఇక్కడ గుడ్ న్యూస్ ఒకటి చెప్పాలా? ఐ వాంట్ యు టు లిసన్ టు దిస్. అబ్రహాంకి పిల్లలు లేరు, ఉన్నారా? కానీ ప్రార్థన చేస్తే వేరే వాళ్ళకి గర్భం తెరిచాడంట. హల్లెలూయా. నీకు లేదేమో అనుకుంటాను, నీ పరిస్థితి ఏంటి అని అంటున్నారేమో వేరే వాళ్ళు. కానీ ఎప్పుడైతే నువ్వు నీరు పోస్తావో నీకు నీరు పోయబడును. హల్లెలూయా. ప్రే ఫర్ అదర్స్. వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, దేవుడు మీకు చేస్తాడు దేవుడు. అయిన తర్వాత నెక్స్ట్ వచనం. ఏలయనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భమును మూసివేయి ఉండేను. మూసేసే అంటే ముందర హీ క్లోజ్ ఎవ్రీ వూమ్ అంట. ఎవరు అంటే పిల్లలు పుట్టలేదు అంటే మినిమం 1 సంవత్సరం సారాన్ని పెట్టుకొని ఉంటాడు అక్కడ. నెక్స్ట్ చాప్టర్లో 21:1 చూడండి. ముందరే తెరవచ్చు కదా, తెరవలే. ఈ 24 సంవత్సరాలు దేవుడు అబ్రహాంని బలపరిచాడు. ఏమో ఏ పరిస్థితిగా నువ్వు వెళ్తున్నావేమో, నీకు బలమే వస్తుంది కానీ నువ్వు క్షీణించవు. నీ పరిస్థితి నీకు మేలుగా సమస్తము సమకూడి నీ మేలుకే జరుగునుగాక. నువ్వు అనుకుంటావేమో వై దిస్ డిలే, ఈ దేవా ఎన్ని సంవత్సరాలు కావాలి నీకు, నువ్వు మర్చిపోయావా నన్ను అంటున్నావేమో. కానీ నిన్ను విడువడు ఎడబాడు. తల్లి నిన్ను మరువునేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు ఆయన. దేవుడు నువ్వైతే కోల్పోయావో దేవుడు సమకూర్చును గాక. God is a restorer. May God restore to you. Restore to you in the name of Jesus. Restore to you in the name of Jesus. I want to sing one song and we'll close it, man.
Sudhir? Where is he? బుక్ ఏది మనది? Second one, ma'am. చూడండమ్మా, దేవుడు నమ్మదగినవాడు. ఓకే, దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడు. ఆయన సొంత కుమారునే ఇచ్చుటకు వెనుదీయక ఆయనను అప్పగించినవాడు. ఆయనతో పాటు మనందరికీ సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు. God wants to give you freely. You just have to believe it. Hallelujah. Hallelujah.